పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవస్థానం నూతన పాలవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా నడపన రాము, సభ్యులచే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ధర్మకర్త సభ్యులను అభినందించారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవాలయానికి పాలక మండలి సభ్యులుగా కూడా ఈ దేవస్థానానికి నియమితులు కావడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ దేవాలయాన్ని మనం మరింత అభివృద్ధి చేసుకుని ఇప్పటికే చక్కగా అభివృద్ధి చేశారు. ఎదర మండపం కట్టారు, ఎదర సింహద్వారం చేయించారు, ఇవన్నీ చేశారు. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉంటే చేసి దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవాలయాలు మీకు ఇచ్చిన పదవిని బాధ్యతగా వహించి ఆ బాధ్యతగా మీరు పనిచేయాలని మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో అన్ని దేవాలయాలకి ట్రస్టీ బోర్డులు నియమించాం. ఒక్క మావుళ్ళమంది రేపు ఎల్లుండి వస్తుంది. దాంతో మొత్తం అన్ని దేవాలయాలు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కమిటీలు పూర్తి చేసాం. అన్ని నామినేటెడ్ పదవులు కూడా పూర్తి చేసాం. పదవులు వచ్చిన వారు, పదవులు రాని వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఎన్డీఏ కూటమిని అభివృద్ధిలో నడిపించడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి ఐక్యతతో ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధిని